ఓం నమ శివాయ. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రాంబాబుని. మీకు ఒక అద్భుతమైన జ్యోతిర్లింగం దర్శనం చేసుకోవడానికి ఈ కార్తీక మాసంలో చూపించడానికి వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఇది మన కొత్తగా నిర్మించిన చర్లపల్లి రైల్వే స్టేషన్. చూడండి, ఒక ఎయిర్పోర్ట్లో కట్టారు ఫ్రెండ్స్. చర్లపల్లి రైల్వే స్టేషన్ రాత్రి 10:30 అవుతుంది. ఈ టైంలో మాత్రం చూడండి, లైట్ల వెలుగులో కలకలాడుతుంది మొత్తం చర్లపల్లి రైల్వే స్టేషన్. చాలా బ్యూటిఫుల్గా నిర్మించారు. సికింద్రాబాద్ స్టేషన్ కూడా ఇప్పుడు అంతే బ్యూటిఫుల్గా నిర్మాణం అవుతుంది. కాకపోతే ఇప్పుడు వర్క్ నడుస్తుంది. ఇదేమో ఫినిష్ అయింది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఎక్స్టీరియర్ మాత్రం ఒక ఎయిర్పోర్ట్, మన శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టైప్లో ఎక్స్టీరియర్ పెట్టారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. పెద్ద కారిడారు, పెద్ద పెద్ద పిల్లర్లు వేసి మొత్తం ఎంట్రన్స్ ప్లేస్ అనమాట. ఇదంతా ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. మన చర్లపల్లి రైల్వే స్టేషన్ మాత్రం చాలా బాగా కట్టారు ఫ్రెండ్స్. బ్యూటిఫుల్గా ఉంది. ఈ రైల్వే స్టేషన్ నుంచి ఈరోజు రాత్రి మేము 10:50కి మా ట్రైన్ అనమాట, జేసీడీ జంక్షన్ అని చెప్పేసి 17007 ట్రైన్ నెంబరు, స్పెషల్ ట్రైన్ అనమాట ఇది. స్టేషన్ లోపలికి ఎంటర్ కాగానే చూడండి ఫ్రెండ్స్, అట్మాస్ఫియర్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఎంత స్పేషియస్గా విశాలమైన కారిడార్ తోటి ఎంత పెద్దగా కట్టారో చూడండి. చర్లపల్లి రైల్వే స్టేషన్ మన కొత్త రైల్వే స్టేషన్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. నేను మా ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి, మొత్తం ముగ్గురం కలిసి బయలుదేరి వెళ్తున్నాం అనమాట. అక్కడ నిలబడ్డ వాళ్ళే బ్రదర్స్, ఒక అన్న సీన్ అన్న, ఒక అన్న రమేష్ అన్న. మేము ముగ్గురం కలిసి ఈరోజు జ్యోతిర్లింగ దర్శనానికి, శక్తిపీఠం దర్శనానికి రెండు కలిపి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇది వచ్చేటప్పటికి చర్లపల్లి న్యూ రైల్వే స్టేషన్. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. పోర్టికో మొత్తం ఒక ఎయిర్పోర్ట్ లాగా ఉంది అది. మా ట్రైన్ నెంబర్ 17007 8 నెంబర్ ప్లాట్ఫామ్పై ఉందని చెప్పేసి అనౌన్స్మెంట్ వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి స్టెప్స్ కిందికి దిగితే 8 నెంబర్ ప్లాట్ఫామ్, 9 నెంబర్ ప్లాట్ఫామ్ ఉందన్నమాట. వెళ్దాం రండి మన ట్రైన్ దగ్గరికి. ఇదే ఫ్రెండ్స్ మన ట్రైన్ ఇది. ఈ ట్రైన్ వచ్చేటప్పటికి దర్భంగా ఎక్స్ప్రెస్, చర్లపల్లి టు దర్భంగా. ట్రైన్లోకి వెళ్దాం పదండి ఫ్రెండ్స్. ఇది రాత్రి 10:50కి అనమాట స్టార్ట్ అవుతుంది. 10:50కి స్టార్ట్ అయితే ఈరోజు శనివారం, ఆదివారం, సోమవారం 10 గంటలకు డ్రాప్ అవుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, రక్సోల్ ఎక్స్ప్రెస్ చర్లపల్లి నుండి జార్ఖండ్ వెళ్తున్నాం ఫ్రెండ్స్. వైద్యనాథేశ్వర స్వామి దర్శనానికి. ట్రైన్ జర్నీ 76 గంటలు, 72 గంటలు అన్నారు. ట్రైన్లో వెళ్తున్నాము. ఇది మన చర్లపల్లి కొత్త రైల్వే స్టేషన్. ఫస్ట్ టైం వచ్చాను. చాలా అద్భుతంగా ఉంది రైల్వే స్టేషన్ మాత్రం. 3 టైర్ ఏసీ ఫ్రెండ్స్. చూడండి, బోగి చాలా నీట్గా ఉంది ఫ్రెండ్స్. దర్భంగా ఎక్స్ప్రెస్, రక్సోల్ ఎక్స్ప్రెస్ అని కూడా అంటారు. చర్లపల్లి నుంచి బయలుదేరుతుంది ఈ ట్రైను. ఇక్కడ అన్నవాళ్ళు, మా అన్నగారు విజయ రమేష్ భాయ్, అక్కడనే మన సీనన్న, ముగ్గురం కలిసి వైద్యనాథ్ జ్యోతిర్లింగ దర్శనానికి బయలుదేరి వెళ్తున్నాము. ఓం నమ శివాయ. చర్లపల్లి రైల్వే స్టేషన్ కొత్త రైల్వే స్టేషన్ అనమాట. మార్నింగ్ 6:30 AM అవుతుంది ఫ్రెండ్స్. ఇది కావేరీ నది అంట. వాడ్సా అనే ఒక ఊరు ముందు వచ్చిందనమాట ఇది. దీని తర్వాత వాడ్సా రైల్వే స్టేషన్ వస్తుంది. చూడండి ఎంత పెద్దగా ఉందో నది. ఇలాంటి 3-4 నదులు వచ్చినాయి. ఇది రైల్వే స్టేషన్. ఇది వాడ్సా రైల్వే స్టేషన్ అంట ఫ్రెండ్స్. ఇది కూడా ఇక్కడ ఈ రైల్వే స్టేషన్లలో పెద్ద హడావుడి ఏం లేదు, సింపుల్గా ఉన్నాయి. ట్రాకులకు మాత్రం 20-30 ట్రాకులు ఉన్నాయి. గూడ్స్ ట్రైన్లు మాత్రం ఫుల్గా గూడ్స్ ట్రైన్లు ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఎటు చూసినా గూడ్స్ ట్రైన్లే. ఇది ఫస్ట్ మేము నిద్ర లేచిన తర్వాత వచ్చిన ఫస్ట్ రైల్వే స్టేషన్. ఇక్కడ మా ట్రైన్ ఆపారు. మా పక్క నుంచి ఒక ట్రైన్ క్రాస్ అయి వెళ్ళిపోతుంది. చూడండి ఎలా ఉందో ట్రైన్. ఇది ట్రైన్ వెనక పక్క ఇంజన్. ఇది చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది నాకు ట్రైన్ జర్నీ చేస్తుంటే చాలా క్యూరియాసిటీగా, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే నా లైఫ్లో 3rd టైం ఇది ట్రైన్ జర్నీ చేయడం. ఒకసారి చాలా లాంగ్ జర్నీ, ఒక అప్పలరాజు అన్న అని మా ఫ్రెండ్ ఉండే, ఆ అన్నయ్య బట్టి నేపాల్ వెళ్ళాము. అప్పుడు గోరఖ్పూర్ వరకు ఒక ట్రైన్ జర్నీ చేసాం. దగ్గర 9 డేస్ ట్రైన్లోనే ఉన్నాం. ఆ తర్వాత మళ్ళీ ఒక 9 మంత్స్ బ్యాక్ ఢిల్లీ వెళ్ళాం ఫ్రెండ్స్. ఢిల్లీ వెళ్ళినప్పుడు అప్పుడు లాంగ్ జర్నీ చేశాను. ఆ తర్వాత ఇదే పెద్ద లాంగ్ జర్నీ ఫ్రెండ్స్. మీకు ఇందాక 72 గంటలు అన్నాను, కానీ కాదు ఫ్రెండ్స్. ఇది దాదాపు 38 అవర్స్ నుంచి 39 అవర్స్ అని మాకు టికెట్ పైన వేశారు, కానీ మాకు దగ్గర 40-43 అవర్స్ పట్టింది. ఇదంతా ఫారెస్ట్ ఫ్రెండ్స్. మనం వెళ్ళే దారిలో దగ్గర ఫస్ట్ మనం మంచిర్యాల, సిరిపూర్, కాగజ్ నగర్ దాటిన తర్వాత మనకు మహారాష్ట్ర బార్డర్ తగులుతుంది. తర్వాత ఒడిశా తగులుతుంది. ఒడిశా దాటిన తర్వాత మధ్యప్రదేశ్ తగులుతుంది. మధ్యప్రదేశ్ నుంచి అట్లా ఒక 3-4 రాష్ట్రాలు అయితే క్రాస్ అవుతున్నాం ఫ్రెండ్స్. లాస్ట్కి ఛత్తీస్గఢ్, జార్ఖండ్. మేము వచ్చేటప్పటికి జేసీడీ జంక్షన్. ఇంతకుముందు కూడా 2 టైమ్స్ చెప్పాను నేను. ఆ జేసీడీ జంక్షన్లో స్టాప్ అనమాట. జస్ట్ 5 మినిట్స్ స్టాప్ అయ్యేది.
చూడండి ట్రైన్ ఎంత పెద్దగా ఉందో. ఆ పక్క నుంచి చూసినా ఈ పక్క నుంచి చూసినా దగ్గర దగ్గర 1 కిలోమీటర్ పైన ఉంది ఫ్రెండ్స్. అంత పెద్ద ట్రైన్ ఇది. స్పెషల్ ట్రైన్ అనమాట ఇది. ఇది చర్లపల్లిలో మొన్న రాత్రి 10:50కి బయలుదేరాం శనివారం రోజు. మమ్మల్ని సోమవారం 10ంటికి దింపారనమాట. ఎందుకంటే చాలా స్లోగా పోతుంది ఫ్రెండ్స్. ఈ రోడ్లో మొత్తం గూడ్స్ ట్రైన్లు బొగ్గేసుకొని వస్తున్నాయి. వాటి వల్ల మొత్తం బ్రేక్ల మీద బ్రేక్లే అనమాట. దానివల్ల లేట్ అవుతుంది. చూడండి ఎంత పెద్దగా ఉందో ట్రైన్. ఇక్కడ మళ్ళీ బ్రేక్ ఇచ్చారు. ప్రతి 100 కిలోమీటర్లకి 3 times 4 times బ్రేక్ అవుతుంది. ఈ చిన్న స్టేషన్లో ఇప్పుడు మళ్ళీ ఆగింది చూడండి. ఇది వాడే గామంట. పంట పొలాలు ఎటు చూసినా మన ఆంధ్ర తెలంగాణలో ఉన్నట్టే వరి పొలాలు ఫుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ ఛత్తీస్గఢ్ అంటే తెలుసుగా ఫ్రెండ్స్, అది మొత్తం ఫారెస్టే. అయినా కూడా ఈ ట్రైన్ పోయే దారిలో మాత్రం ఎటు చూసినా వరి పొలాలు, మంచి మంచి కాలువలు, వాగులు బారుతున్నాయి. అసలు వరి పంటలు అన్నీ కోతలకు వచ్చినాయి చూడండి. మొత్తం పండి ఈనున్నాయి అనమాట. మొత్తం కోతలకు వచ్చినాయి వరి పొలాలు మాత్రం. చాలా వరకు కొన్ని కట్ చేశారు, ఇంకా కట్ చేస్తున్నారు. వెళ్ళేదారిలో మాత్రం ఫారెస్ట్ మాత్రం భలే ఉంది ఫ్రెండ్స్. ఫారెస్ట్, కొండలు, గుట్టలు, అద్భుతంగా ఉంది ట్రైన్ జర్నీ. ఈరోజు కూడా ఫుల్ డే, మళ్ళీ ఫుల్ నైట్ ఇదే ట్రైన్లో ఫ్రెండ్స్. ఇక్కడ ఏదో ట్రాక్ వచ్చింది. కొంచెం ట్రాక్స్ మాత్రం చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే మొత్తం ఇక్కడ పెద్ద జంక్షన్లు ఉన్నట్టున్నాయి మొత్తం డైవర్ట్ అవ్వడానికి. ఎందుకంటే ఇది పెద్ద హైవే లాగా ఉంది ఇది. చూడండి ఇక్కడ ఒక ట్రైన్ ఆగి ఉంది. మొత్తం ఈ ట్రైన్ మొత్తం ఏమున్నాయి చూడండి లోడు. మొత్తం ఐరన్, ఈ పెద్ద పెద్ద పట్రీలది లోడ్ ఉండే. ఇందాక ఇదేమో మొత్తం బొగ్గు పైన బట్ట కప్పుకొని పోతున్నారు. మొత్తం బొగ్గు ట్రైన్లు అయితే అసలు ఎన్ని బొగ్గు ట్రైన్లు వచ్చినాయి ఫ్రెండ్స్ ఈ రోడ్లో. మాకు పోతుంటే దగ్గర దగ్గర మేము వెళ్ళే జంక్షన్ వరకల్లా ఒక 100-150 ట్రైన్లు క్రాస్ అయినాయి మమ్మల్ని. చూడండి లేక్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. లేక్ కూడా చాలా బాగుంది ఇది. మొత్తం ట్రైన్ ట్రాక్ ఎమ్మటే ఉంది లేక్. ఇక్కడ మళ్ళీ ఒక స్టేషన్ వచ్చింది. ఈ స్టేషన్లో మొత్తం ఐరన్ వేసుకొని నిలబడి ఉంది గూడ్స్ బండి. గోండియా రైల్వే స్టేషన్ ఫ్రెండ్స్ ఇది. రైల్వే స్టేషన్లో మామూలుగానే ఉన్నాయి ఫ్రెండ్స్, కానీ ట్రాకులు చాలా ఉన్నాయి. గోండ్లా జంక్షన్లో సీనన్నతోటి చాలా ఎగ్జైటింగ్గా ఉంది ఫ్రెండ్స్. సంతోషంలో ఏం మాట్లాడుతున్నానో నాకే తెలియట్లేదు. ఈ గోండ్లా జంక్షన్లో, గోండియా జంక్షన్ ఇది. గోండ్లా అని చెప్తున్నాను, సారీ, గోండియా ఇది. అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంది. నేను ఇప్పుడు మళ్ళీ ట్రైన్ మూవ్ అవుతుంటే ట్రైన్ ఎక్కాను. ట్రైన్కి వాటర్ ఎక్కిస్తున్నారు. మొత్తం వాటర్ అంతా ఖతమైంది. హైదరాబాద్ బయలుదేరి గోండ్లా జంక్షన్కి వచ్చేటప్పటికి మధ్యలోనే అయిపోయింది. కానీ ఇక్కడ ఎక్కిస్తున్నారు బ్రదర్స్. చూడండి ఎట్లా ఎక్కిస్తున్నారు వాటర్. ఫ్రెండ్స్ ట్రైన్ మెల్లగా మూవ్ అయి వెళ్తుంటే రైట్ సైడ్లో ఈ చెట్ల పైన ఫ్లవర్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి. అన్ని పిచ్చి చెట్లలాగా ఉన్నాయి. పెద్ద పందిర్లాగా మొలిసింది. ప్రతి దానిపైన ఆ గులాబీ కలర్లో చిన్న చిన్న పూలు ఎంత బ్యూటిఫుల్గా, ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఆ రైల్వే ట్రాక్ పక్కమ్మటి ఎంత అద్భుతంగా ఉన్నాయి. మరి ఏం చెట్లో తెలియదు, కానీ ఆ పువ్వుల వల్ల ఆ చెట్లన్నీ ఫుల్ కలర్ఫుల్ బ్యూటిఫుల్గా కనబడుతున్నాయి. దూరంగా ఆ గుట్ట పైన చిన్న గుడి కూడా ఉంది. మరి ఏం టెంపుల్లో తెలియదు. నిజంగా ఫ్రెండ్స్ నేను మాట్లాడేది మరి మీకు ఏమనిపిస్తుందో తెలియదు, కానీ చాలా ఎగ్జైటింగ్గా ఉంది ట్రైన్లో పోతుంటే. ట్రైన్ అంటే నాకు అసలు చిరాకు అనిపించేది. ఎందుకంటే నాకు బై రోడ్ అంటేనే చాలా ఇష్టం. అలాంటిది చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇట్లా ఫ్రెండ్స్ తోటి వెళ్తుంటే చాలా జాలీ అనిపించింది. ఇది ఒక ఊరు అనమాట, పెద్ద ఊరే ఇది. ఇక్కడ ఒక ట్రైన్ క్రాసింగ్ అవుతుంది. ఇది మొత్తం గూడ్సే. ఇది కూడా ఏ గూడ్స్ ట్రైన్లో చూసినా బొగ్గే ఫ్రెండ్స్, మొత్తం బొగ్గే. ఫుల్ బొగ్గు లోడ్లతో పోతున్నాయి. నాకు తెలిసి ఇక్కడ మైనింగ్ ఉన్నట్టుంది బాగా. ఎందుకంటే ఈ జార్ఖండ్, ఛత్తీస్గఢ్ ఇవన్నీ కోల్ మైన్ ఎక్కువ ఉంటుంది. మనకేమో ఆల్రెడీ మన తెలంగాణలో గోదావరి కని, మంచిర్యాల, రామగుండం అవన్నీ అక్కడ కోల్ మైన్స్ ఉంటాయి కదా. అలాగే ఇక్కడ కూడా కోల్ మైన్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ ఐరన్ ఫ్యాక్టరీస్ కూడా చాలా ఉన్నాయి. బిలాస్పూర్ వచ్చింది ఫ్రెండ్స్. ఇది బిలాస్పూర్ రైల్వే స్టేషన్. బిలాస్పూర్ జంక్షన్ కూడా ఇది పెద్ద జంక్షన్. ఇది మొత్తం చాలా ట్రైన్లు ఆగినాయి. బిలాస్పూర్ ఈ స్టేషన్ ఒడిశాకు వస్తుందా మరి ఛత్తీస్గఢ్కి వస్తుందా ఐడియా లేదు ఫ్రెండ్స్. చూడండి ఇందాక మీకు చెప్పినట్టు బొగ్గు వ్యాగన్స్ ఎలా వెళ్తున్నాయి, మొత్తం గూడ్స్ బొగ్గు. ఇది దాటగానే ఇక్కడ ఒక పెద్ద నది ఫ్రెండ్స్. మీకు ఇందాక స్టార్టింగ్లో చెప్పాక ఇలాంటి 3-4 వంతెనలు వచ్చినాయని, కాలువలు. కావేరీ నది అని చెప్పేసి, గంగా నది అని, మొత్తం చాలా నదులు ఉన్నాయి. అన్ని నదులలో వాటర్ కొంచెం తక్కువే ఉన్నాయి. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఆ రోజుల్లో కట్టిన ట్రాక్లు. ఇక్కడనేమో మళ్ళీ ఇంకో గూడ్స్ ట్రైన్ మీద మళ్ళీ ఐరన్ పోతుంది బండిల్స్. ఇంతకుముందు కూడా ఒకటి వచ్చింది ఇట్లానే. ఇక్కడ ట్రాక్లు రిపేర్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ ట్రాక్లు రిపేర్ చేయడం వల్లనే లేట్ అవుతుంది. మొత్తం ట్రాక్ మిషనరీ, లేబర్ అంతా వర్క్ చేస్తున్నారు చూడండి. ప్రతి 50 కిలోమీటర్లకు 30 కిలోమీటర్లకు బ్రేక్. మళ్ళీ ఇక్కడ రాయగడ, ఇది కావేరీ నది అంట. ఈ రాయగడ అని చెప్పేసి ఇక్కడ ఈ ఏరియాలో పెద్ద ఊరు. బిలాస్పూర్ దాటిన తర్వాత ఇది దాటగానే మళ్ళీ రాయగడ స్టేషన్ వస్తుంది. ఇది వచ్చేటప్పటికి JSW ఐరన్ ఫ్యాక్టరీ ఫ్రెండ్స్. ఇది చాలా పెద్ద ఫ్యాక్టరీ, ఐరన్ ఫ్యాక్టరీ. మొత్తం నైట్ టైంలో
అప్పుడే సాయంత్రం అవుతుంది, 7:30 7 అట్లా అవుతుంది. చలికాలం కదా, చీకటి పడ్డది అప్పుడే. చాలా పెద్ద ఫ్యాక్టరీ ఇది కూడా. మొత్తం ఇప్పుడు రాయగడ స్టేషన్ వస్తుంది, ఇది ఆగంగానే రాయగడలో మళ్ళీ బ్రేక్ ఇచ్చాడు. ప్రతి 30-40 కిలోమీటర్లకు ఒక స్టేషన్ ఉంది. ఆ స్టేషన్ దగ్గర ఏడపడతాడా బ్రేకులు ఇస్తున్నారు. ఇది వచ్చి రాయగడ పెద్ద స్టేషన్, ఇది కూడా. ఇక్కడ బ్రేక్ ఇచ్చారు. హలో, దిగాను ఇప్పుడే. జేసీటీ జంక్షన్ దేవగర్లో ఇప్పుడే దిగాము. దిగ్గానే అన్న వాళ్ళ వైఫ్ ఫోన్ చేసింది, ఏంటి దిగారా లేదా అని. అదే ఆయన మాట్లాడుతున్నాడు అనమాట. ఇదే ఫ్రెండ్స్ జేసీటీ జంక్షన్. ఇక్కడ జస్ట్ 5 మినిట్స్ ఆగింది మన ట్రైను. దాని లాస్ట్ స్టాప్ వచ్చి దర్భంగా అనమాట. బీహార్లో ఉంది ఆ దర్భంగా అనేది. ఇది కూడా ఒకప్పుడు బీహారే ఇది మనము ఆగిన జేసీటీ జంక్షన్ కూడా. ఇదేంటంటే బైద్యనాథేశ్వర స్వామి టెంపుల్ అనమాట. ఇక్కడే అమ్మవారి శక్తిపీఠం, ఆమెది కూడా సతీదేవి గారి గుండెకాయ ఇక్కడ పడి స్వామివారు అమ్మవారు ఇద్దరు ఒకే దాంట్లో ఉంటారనమాట. అది ప్రత్యేకత. శక్తిపీఠం ప్లస్ జ్యోతిర్లింగం 2 దర్శనం చేసుకుంటాం. మేము స్టేషన్లో నుంచి బయటకు వస్తున్నాం ఫ్రెండ్స్. ఇది ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీకు స్టేషన్ ఎక్స్టీరియర్ చూపిస్తా చూడండి. ఇదే జేసీటీ జంక్షన్ రైల్వే స్టేషన్ ఎక్స్టీరియర్ అనమాట. బైద్యనాథేశ్వర స్వామివారి గుడి గోపురం ప్లస్ అలాగే అమ్మవారి గుడి గోపురం 2 ఆకారాలు, త్రిశూలం. ఆ త్రిశూలం ఏంటంటే 5 శూలాల్లాగా ఉంటాయి. ఈ స్వామివారి ప్రత్యేకత. ఈ టోటల్ మన భారతదేశంలోనే ప్రత్యేకమైన ఆయన త్రిశూలం ఉంటుంది అనమాట ఇక్కడ ఈ వైద్యనాథ్లో. కాకపోతే ఇక్కడ వైద్యనాథ్ అని ఎందుకు వైద్యనాథేశ్వర్ కానీ వైద్యనాథ్ అని పిలుస్తారు. ఇక్కడ వాళ్ళు ఇక్కడ మొత్తం బాగా పలకడం కష్టం అంట, అందువల్ల ప్రతిదీ వైద్యనాథ్ అనే పిలుస్తారు వీళ్ళు. చూడండి ఎంత అద్భుతంగా ఉందో స్వామివారి ఆకారంలో. మొత్తం 2 గుళ్ళు ప్లస్ ఆ త్రిశూల ఆకారంలో ఎక్స్టీరియర్ క్రియేట్ చేశారనమాట బైద్యనాథ్ జేసీటీ జంక్షన్ రైల్వే స్టేషన్ది. మేము ఇక్కడ నుంచి ఆటో మాట్లాడుకొని వెళ్తున్నాము. టెంపుల్కి దగ్గరలో ఒక గంగా ప్యాలెస్ అనే హోటల్లో రూమ్ తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి వాళ్ళ ఆటోకి 150 రూపాయలు. ఫస్ట్ స్టార్టింగ్లోనే మనోడు మాత్రం 400-500 అడిగాడు. ఈ జేసీటీ జంక్షన్ నుంచి స్వామివారి గుడికి వెళ్ళడానికి మినిమం 8 కిలోమీటర్స్ ఉంటుంది డిస్టెన్స్. మీరు ఎవరైనా సరే వస్తే ఆ డిస్టెన్స్ దగ్గర వాళ్ళు రేట్లు చెప్తారు, చాలా చెప్తారు, కానీ మీ మ్యాక్సిమం 150 రూపీస్ ఎక్కువ అనమాట. 150 రూపీస్కి వస్తారు వాళ్ళు. మనం బేరం ఆడుకోవాలి, లేదంటే 250, 300, 400 అట్లా చెప్తారు. మీరు బేరం ఆడుకుంటే 150, తక్కువ 150. ఇక్కడ కార్డు చూపిస్తున్నాం కదా ఫ్రెండ్స్, ఇదే మేము ఉన్న హోటల్ ఇది. మీకు ఏదైనా సైట్ సీయింగ్ కావాలన్నా ఏదైనా కావాలన్నా కార్డు పైన మొత్తం డీటెయిల్స్ ఇచ్చారు. గంగా ప్యాలెస్ ఫ్రెండ్ మా హోటల్ మేము ఉన్నది. స్వామివారి గుడికి వాక్బుల్ డిస్టెన్స్ జస్ట్ ఒక 1/2 కిలోమీటర్లో ఉందన్నమాట. మాకు ముగ్గురికి కలిపి 1400 తీసుకున్నాడు. అతను చెప్పడం 2000, 2500 ఇట్లా చెప్పుకొచ్చారు, కానీ బేరం ఆడితే లాస్ట్కి 1400కి ఇచ్చారు. బాగుంది, 3 బెడ్లు, ఏసీ చాలా బాగుంది, టీవీ గీవీ అంతా ఉందన్నమాట. చాలా బాగుంది, నీట్గా 1400లో ఇచ్చారు మాకు. ఇదంతా స్వామివారి గుడికి వెళ్ళే దారులు అనమాట. మొత్తం అన్ని ఇరుకు దారులే. ఇక్కడ కూడా స్వామివారు కూడా గుడి లోపలికి వెళ్ళడానికి అన్ని ఇరుకిరుకు గల్లీలే ఉన్నాయి. సేమ్ కాశీలో పోతున్నట్టే ఉంటుంది స్వామివారి గుడికి పోవడం. మొత్తం ఎటు చూసినా షాప్స్. ఈ షాప్స్లో మనకు స్వామివారికి సంబంధించిన అన్నీ చూడండి, విగ్రహాలు, ఫోటోలు, అన్ని రకరకాలవన్నీ స్వామివారికి అన్నీ అమ్ముతున్నారు ఇక్కడ. మా బ్రదరు ఆయన ఏంటంటే సెంటిమెంట్గా ఫస్టే కొనుక్కొని వెళ్ళి స్వామివారి దగ్గర పెట్టుకొని తెచ్చుకుంటారంట ఎప్పుడైనా సరే. ఇదే స్వామివారి ఎంట్రన్స్, మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఇది. ఆ పైననేమో క్యూ లైన్ చూశారు కదా పైన, ఆ క్యూ లైన్ వచ్చేటప్పటికి ఫ్రీ క్యూ లైన్ ఫ్రెండ్స్. అది మేము 300 రూపీస్ టికెట్ పెట్టుకొని వెళ్ళాము. 300 రూపీస్ టికెట్ కూడా దగ్గర మాకు 4 అవర్స్ పట్టింది. వీళ్ళకు ఫ్రీ క్యూ లైన్ వాళ్ళకి మాత్రం ఇది పైది కనబడుతుంది చూడ, ఇది ఫ్రీ క్యూ లైన్, ఇక్కడే స్టార్ట్ అవుతుంది. దాదాపు వీళ్ళకు 8 అవర్స్ 9 అవర్స్ దర్శనానికి టైం పట్టిందంట ఫ్రెండ్స్ ఈరోజు. మామూలుగా వీళ్ళకి శ్రావణ మాసంలో హెవీ ట్రాఫిక్ ఉంటుందంట. అప్పుడైతే అసలు లక్షల్లో వస్తారంట జనాలు. ఇప్పుడు కూడా వేలల్లో ఉన్నారు చూడండి. ఇప్పుడు మాది 300 క్యూ లైన్ ఇది. ఈ 300 క్యూ లైన్లో కూడా మేము ఎంత క్రౌడ్ ఉందో చూడండి. మేము ఈ బ్యారక్లో వదిలితే 3 అవర్స్ ఇక్కడే ఉన్నాం మేము. మెల్లమెల్లగా జంక్షన్ అంతా ఖాళీ చేసుకుంటూ తిరుక్కుంటూ మెయిన్ గుడి దగ్గరికి వెళ్ళడానికి దాదాపు మాకు 3.5 అవర్స్ పట్టింది. చాలా వేలల్లో వచ్చారు ఫ్రెండ్స్ జనాలు. మేము ఇంకా మండే వచ్చి కరెక్ట్గా వచ్చాము, ట్రైన్ దిగి స్నానం చేసి ఇమీడియట్లీ వచ్చి దేవుని గుడిలో క్యూ లైన్లో నిలబడ్డాం 300 టికెట్ కొనుక్కొని. మాకు ఇక్కడ ప్రసాదాలు ఇట్లా ఏం లేవు, ఓన్లీ ఆ స్వామివారికి అభిషేకం చేయడానికి పువ్వులు, పత్రి, గంగాజలం తీసుకున్నాము. చూడండి ఎంత హెవీ క్రౌడ్ ఉందో. మళ్ళీ మేము ఈ బ్యారాక్లో నుంచి పైకి ఎక్కినాక కూడా దాదాపు ఒక 1.5-2 కిలోమీటర్స్ స్వామివారి గుళ్ళ చుట్టూ ప్రదక్షిణ చేసినట్టుగా ఈ 300 టికెట్ది తిప్పుకొచ్చారు. కానీ
చాలా బ్యూటిఫుల్గా ఉంది. స్వామివారి గుళ్ళో మాత్రం ఒక డిసిప్లిన్ లేదు ఫ్రెండ్స్. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు స్వామివారి మీద ఎగబడి వాళ్ళే అభిషేకాలు చేసుకోవడం. అక్కడ లోపల పంతులు కూడా ఎంతసేపటికి వాళ్ళు డబ్బు 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 ఇదే ఆలోచన అయితే బాగలేదు వాళ్ళది. ఎంతసేపటికి ఆ గుమ్మం దగ్గర ఉండరు. అదేమో స్వామివారి గుళ్ళోకి ఎంటర్ అయ్యేది ఒకటే చిన్న గుమ్మం, వెళ్ళడానికి బయటికి రావడానికి కూడా అదే గుమ్మం అనమాట. ఆ గుమ్మంలోంచి వెళ్ళి రావాలంటే ఎంత కష్టమైన పని అంటే అంత కష్టమైన పని. గుడి లోపల వెళ్ళిన తర్వాతనేమో వీళ్ళు ఎంతసేపటికి చుట్టూ 4-5 పంతులు ఉంటారు. వాళ్ళు ఎంతసేపటికి వచ్చిన వాళ్ళని ఆ స్వామివారిని తగిలి నీళ్ళు పోసి పూలేసి దండం పెట్టుకునే ప్రాసెస్లో ఎంతసేపటికి వాళ్ళ దగ్గర డబ్బులు గుంజుకోవాలనే ప్రయత్నంలోనే ఈ కానుకలి అని చెప్పి ఇదే హరాస్మెంట్. చూస్తున్నారుగా, ఇది ఆ బ్యారక్లోంచి బయటకు వచ్చాము. బయటకు వచ్చినాక మళ్ళీ పైనుంచి ఇట్లా ట్రాక్ తిప్పారు. ఆ ట్రాక్లో వెళ్తుంటే మీకు ఆ ట్రాక్లోంచి కింద మొత్తం స్వామివారి అన్ని గుళ్ళన్నీ చూపిస్తున్నాను చూడండి. జనాలు చీమలు ఉన్నట్టున్నారు లోపల. మొత్తం అదంతా ప్రాంగణం, గుడి ప్రాంగణం ఇది. మీకు ఇప్పుడు ఈ గుడి చుట్టూ తిరుగుతూ ఈ ట్రాక్లోంచి మీకు గుడి అంతా చూపిస్తున్నాను చూడండి. ఇది మన 12 జ్యోతిర్లింగాల్లో, భారతదేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగం ఫ్రెండ్స్. ఇది వైద్యనాథేశ్వర్, వైద్యనాథ్ అంటారు వీళ్ళేమో. ఇది వచ్చేటప్పటికి ఊరు ధర్మభూమి అని, దేవభూమి అని, దేవఘర్ అని, ఇప్పుడేమో దియోఘర్ అని పిలుస్తున్నారు ఫ్రెండ్స్. దియోఘర్ బ్రిటిష్ వాళ్ళు దియోఘర్ అని పిలిచేవారంట, వాళ్ళకి పిలవడం రాక. ఇప్పుడు ఎయిర్పోర్ట్ కూడా దియోఘర్లోనే ఉంది. ఈ దేవాలయం నుంచి ఒక 16 కిలోమీటర్ల దూరంలో ఎయిర్పోర్ట్ ఉంటుంది. 8 కిలోమీటర్ల దూరంలో జేసీడీ జంక్షన్ ఎయిర్పోర్ట్ ఉంటుంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, క్యూ లైన్లో నుంచి మీకు అన్ని దేవాలయాలు మొత్తం ఎలా ఉన్నాయో చూడండి. మొత్తం నేను ఇప్పుడు పైన చుట్టూ రౌండ్ తిరుగుతూ ప్రదక్షిణ చేసినట్టు చేపించారు అనుకోండి. మాకు ఆ ప్రదక్షిణలో నుంచి ఈ ఒక ప్లస్ అయింది ఏంటంటే దేవాలయాలన్నీ మనం నీట్గా చూడడానికి ఛాన్స్ దొరికింది. చూడండి పైనుంచి ఇప్పుడు నేను ఆ క్యూ లైన్లో ఉండి మొత్తం రికార్డ్ చేస్తున్నాను. చాలా బ్యూటిఫుల్గా ఉంది. మన 12 జ్యోతిర్లింగాలు, ఒక శక్తిపీఠం, అమ్మవారి శక్తిపీఠం. ఇక్కడ సతీదేవి గుండెకాయ ఇక్కడ పడిందంట, స్వామివారిలోనే పడిందంట. అందువల్ల ఇక్కడ స్వామివారు అమ్మవారు కలిసే ఉంటారంట ఫ్రెండ్స్. ఇది వైద్యనాథేశ్వర దేవాలయం. ఈ వైద్యనాథేశ్వర దేవాలయంలో ఏంటంటే ప్రత్యేకత, మనకు ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, రోగాలు ఉన్నా తగ్గిపోతాయంట స్వామివారి బ్లెస్సింగ్స్ పడితే. అంత అద్భుతమైన దేవాలయం. మన 12 జ్యోతిర్లింగాల్లో ఒక అద్భుతమైన జ్యోతిర్లింగం అనమాట ఈ దేవఘర్. దేవఘర్ అంటేనే దేవతలు నివసించు స్థలము, దేవుడి భూమి అనమాట. చాలా అద్భుతమైన పేరు కూడా, మంచి అద్భుతమైన పేరు ఫ్రెండ్స్ అది. ఎందుకంటే హిందీలో దేవఘర్ అంటే దేవుళ్ళు ఉండే ఇల్లు అని అర్థం. మన తెలుగులో అసలు అద్భుతంగా నిర్మించారు. ఆ టోటల్గా మన దేవాలయాలకి, ఇక్కడ నార్త్ సైడ్ దేవాలయాలకి డిఫరెంట్గా ఉన్నాయి చూడండి. గోపురాలు కానీ ఆ కట్టుబడి కూడా చాలా వెరైటీగా ఉంది. చాలా డిఫరెంట్ స్టైల్లో కట్టారు. కాకపోతే మన గుళ్ళేమో మొత్తం శిల్పాలన్నీ గుళ్ళ పైన చెక్కి చాలా అద్భుతంగా అందంగా ఉంటాయి. ఇదేంటంటే ప్లెయిన్గా ఉన్నాయి. పైన మాత్రం ప్రతి గుడి పైన త్రిశూలం పెట్టారు ఫ్రెండ్స్. ప్రతి త్రిశూలానికి 5 ముళ్ళులు ఉన్నాయి. మామూలుగా అయితే స్వామివారి త్రిశూలానికి 3 ఉంటాయి కదా, ఇక్కడ మాత్రం 5 ఉన్నాయి అన్నమాట. అలాగే ఈ దేవాలయం మెయిన్ ప్రాముఖ్యత ఏంటంటే స్వామివారు జ్యోతిర్లింగంగా, అమ్మవారు జయదుర్గాదేవి శక్తిపీఠంగా కలిసి వెలిసిన క్షేత్రం కావడం వలన ప్రత్యేకమైన జ్యోతిర్లింగం ఫ్రెండ్స్ ఇది. ఎందుకంటే మనకున్న 12 జ్యోతిర్లింగాల్లో ఈ జ్యోతిర్లింగం ఒక అద్భుతమైన జ్యోతిర్లింగం. ఎందుకంటే అమ్మవారితో కలిసి ఉద్భవించిందనమాట. తర్వాత ఇక్కడ మీకు ఉపాలయాలు దగ్గర ఒక 21 దేవాలయాలు ఉంటాయి ఫ్రెండ్స్. అన్ని దేవాలయాల్లో అందరూ దేవతలు, దేవుళ్ళు అందరూ కలిసిమెలిసి ఉంటారు. ఇది దక్షయజ్ఞం కాలం నాడు అమ్మవారు సతీదేవి గుండెకాయ ఇక్కడ పడిందని చెప్పేసి ఇక్కడ భక్తుల నమ్మకం, ప్రతీతి. ఈ దేవాలయాన్ని పూర్ణమల్లు అనే రాజుగారు నిర్మించారంట ఫ్రెండ్స్ ఇది ఆ రోజుల్లో. ఇంకొక కథ ఏంటంటే లంకాధిపతి రావణుడు శ్రీ శివయ్య కోసం తపస్సు చేసి, ఆయన తపస్సుకి మెచ్చుకున్న శివుడు ఏం కావాలనో కోరుకో రావణ అంటే, ఆయన మీ ఆత్మలింగం కావాలి స్వామి అని అడిగాడంట. అప్పుడు మా శివుడు ఆయనకు ఒక కండిషన్ పెట్టి ఒక ప్రత్యేకమైన శివలింగాన్ని ఇచ్చి, ఇది ఎక్కడ కింద పెట్టకూడదు, నీవు లంకకు వెళ్ళేంత వరకు అని చెప్పాడంట. ఆ మార్గ మధ్యంలో దేవతలు పన్నిన అలా ప్లాన్లో అనుకోకుండా స్వామివారిని ఈ దేవఘర్ అనే ప్రాంతంలో రావణుడు కింద పెట్టాడంట. అందువల్ల స్వామివారు అక్కడే స్థిరపడిపోయారు. తర్వాత రావణుడు ఎంత ప్రయత్నం చేసినా స్వామివారు రాలేదు. ఆ విధంగా ఇక్కడ స్వామివారు ఇక్కడే ప్రతిష్ట జరిగిందనమాట. అప్పట్లో దేవతలంతా ఇక్కడ తిరిగేవాళ్ళంట. అందువల్ల దేవభూమి అని పిలిచేవాళ్ళంట అసలు వాస్తవంగా అయితే. ఇప్పుడు దేవఘర్ మీకు ఇందాక కూడా చెప్పాను, దేవుళ్ళు తిరిగే ప్రదేశం అని అర్థం అంట ఫ్రెండ్స్ ఈ ఊరి పేరుకి. అంత అద్భుతమైన ప్లేస్ ఫ్రెండ్స్ ఇది. ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా దర్శనం చేసుకోండి. ఆ స్వామివారిని వచ్చి దర్శనం చేసుకుంటే ఎంతో పుణ్యం వస్తుంది ఫ్రెండ్స్. అలాగే మన పాత రోగాలు ఏమన్నా పోతాయంట.
తర్వాత ఇంకోటి ఏంటంటే స్పెషల్ ఫ్రెండ్స్, ఇక్కడ బావి ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఒకటి పెద్ద బావి. ఆ బావి కూడా ఆ రావణాసురుడు తీసి స్నానం చేశాడంట ఆయన. ఆ బావిలో ఉన్న వాటరే స్వామివారికి అభిషేకానికి మనం వెళ్ళిన భక్తులకు కూడా అదే వాటర్ మనకిచ్చి అమ్ముతూ ఉంటారు డబ్బాల్లో పోసి. ఇప్పుడు నా వెనకాల కనబడుతుంది కదా ఫ్రెండ్స్, అదే ఫ్రెండ్స్ స్వామివారి దేవాలయం మెయిన్ గుడి. ఆ గుడి లోపలనే స్వామివారు ఉంటారు, అమ్మవారు ఉంటారు. ఈ చుట్టూ మొత్తం ఉపాలయాలు, మొత్తం ఇంకా 21 ఉపాలయాలు ఉన్నాయి. రావణాసురుడి కోరికతోటే ఇక్కడ ఈ దేవాలయం అనేది వెలిసింది. ఇక్కడ ఆయన కథ నుంచే స్టార్ట్ అవుతుందన్నమాట ఈ బైద్యనాథ్ ధామ్. అందరు ఎక్కువ బైద్యనాథ్ ధామ్, బైద్యనాథేశ్వర్ అని పిలుస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు బాగా పలుకుతారు ఎక్కువ. మనమేమో వైద్యనాథ్ అనేస్తాం, వైద్యనాథేశ్వర్ అంటాము. ఈ కట్టారుగా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అమ్మవారి గుడిది. ఈ 2 గుళ్ళకు కలిపి ఇలా మొక్కులు ఉన్న వాళ్ళు ఈ దారాలు ఇట్లా క్లాతులు కడుతున్నారు, గాడా క్లాతులు. చాలా అద్భుతమైన దేవాలయం ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోలు ఇంకా చేస్తానికి నాకు బూస్టింగ్ ఇచ్చినట్టు అవుతుంది. నాకేంటంటే డిస్క్రిప్షన్లో పెట్టడం, మిగతా యూట్యూబర్స్ చెప్తా ఉంటారు డిస్క్రిప్షన్లో పెట్టాను చూసుకోండి అని చెప్పేసి. నాకు అది తెలియదు ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు కూడా పెద్దగా చదువుకోలేదు. నేను ఏదో ప్రయత్నం చేస్తూ ఉన్నా ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి. మీకు తెలిస్తే మాత్రం కొన్ని సలహాలు ఇవ్వండి. ఈ బైద్యనాథ్ దేవాలయం నుండి 16-17 కిలోమీటర్ల దూరంలో ఎయిర్పోర్ట్ ఫ్రెండ్స్. దాన్ని డియోగర్ ఎయిర్పోర్ట్ అంటారు. డియోగర్ అంటేనే మీకు ఆన్లైన్లో చెక్ చేసినా వస్తుంది. అలాగే జేసీటీ జంక్షన్ అంటేనే రైల్వే స్టేషన్ వస్తుందన్నమాట. అది వచ్చి 8 కిలోమీటర్లు. అవి 2 నేను డిస్క్రిప్షన్లో కాదు ఫ్రెండ్స్, డైరెక్ట్ చెప్తున్నాను. మీకు అద్భుతమైన దేవాలయం ఫ్రెండ్స్. తప్పకుండా రండి, విజిట్ చేయండి, దర్శనం చేసుకోండి. ఆ మహాదేవుడి అమ్మవారి ఆశీర్వాదాలు మీ అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. నా పైన కూడా ఉండాలని కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కామెంట్లు కూడా పెట్టండి, ఎందుకంటే కామెంట్లు పెడతలేరు ఎవరు, చూస్తున్నారు కొంతమంది, కానీ కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్. చాలా అద్భుతమైన దేవాలయం ఇది. బైద్యనాథేశ్వర్ ధామ్, బైద్యనాథ్ ధామ్, బాబాధామ్ అని కూడా పిలుస్తున్నారు ఇక్కడ భక్తులు. దేవ్ఘర్ జార్ఖండ్ స్టేట్లో ఉంది ఫ్రెండ్స్ ఇది దేవాలయం. మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. ట్రైన్లు మాత్రం స్పెషల్ ట్రైన్లు ఉన్నాయి, కానీ కంపల్సరీ 36 నుంచి 40 గంటలు అయితే పడుతుంది ఫ్రెండ్స్ ట్రైన్లో రావడానికి. అదే ఫ్లైట్ అయితేనేమో మీకు దగ్గర 10,000 దాకా ఉంది టికెట్ స్టార్టింగ్ ప్రైసే. అందుకే మేము ట్రైన్లో వచ్చాము. ఫ్లైట్ టికెట్లు కొంచెం కాస్ట్లీయే ఉన్నాయి. ట్రైన్ టికెట్ కూడా తక్కువేం లేదు ఫ్రెండ్స్. మేము 3 టైర్లో వచ్చాము. 3 టైర్కి దాదాపు 3,500 3,600 పడింది ప్రీమియం తత్కాల్ బుక్ చేసుకుంటే. అది కూడా మీరు చూసుకోండి, మీ బడ్జెట్ని బట్టి జనరల్లో కూడా రావచ్చు. జేసీటీ జంక్షన్ అంటే మీకు ఇది, ఆ జేసీటీ జంక్షన్లో దిగిన తర్వాత మీకు బైద్యనాథ్ ధామ్ వెళ్ళాలంటే ఆటో వాళ్ళు ఎవరైనా తీసుకొస్తారు. మినిమం 150 రూపాయలే అడుగుతారు వాళ్ళు, 300 400 అని, కానీ మీరు బేరం ఆడుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.